జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, పాపం ఎప్పుడు చంద్రబాబు గారి మీద విమర్శ చేద్దామా, రాష్ట్రంలో ఎప్పుడు విమర్శ చేయడానికి ఏ అంశం దొరుకుద్దా అని ఏదో గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తుందని చెప్పేది ఒక సామెత ఉంది కదా. సో అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇదే పనులు వైసీపీ హయాంలో జరిగితే మాత్రం వీళ్ళ కళ్ళకి నోటికి రెండింటికి టేపులు వేసుకుంటారు. కానీ చంద్రబాబు గారి హయాంలో జరిగితే మాత్రం దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారు. పోనీ నిజంగానే చంద్రబాబు గారితో సంబంధం ఉన్న అంశం అయి ఉండి రాష్ట్ర ప్రభుత్వం చేసుండి మీరు విమర్శిస్తే రాజకీయాలు ఇవన్నీ కామన్ లైన్ వదిలేయచ్చు. చంద్రబాబు గారితో సంబంధం లేకుండా, అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని కూడా చంద్రబాబు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, అది తెలియక కాదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి పూర్తిగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. అది పెంచటము తగ్గించటము అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేస్తే తనకు వచ్చే ట్యాక్సెస్ ఉన్నాయో వాటిలో ఏదైనా తగ్గించుకోగలిగితే తగ్గించుకోవడం తప్ప కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల దాదాపుగా నాకు తెలిసి 2-3 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అయితే ఒక ₹2 నుంచి ₹3 వరకు పెరిగాయి ఇటీవల. వాస్తవానికి ఇది కూడా ఎందుకు పెరిగిందంటే మనకు తెలుసు, యుద్ధ పరిస్థితులు, పక్క దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మన మీద కొంత ఎఫెక్ట్ పడింది, మనందరికీ తెలిసిన విషయమే. దాంతో ఇటీవల వాస్తవానికి ఎప్పుడో పెరుగుద్ది అనుకున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు పెరిగాయి. ఇది పెరగడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే దీన్ని సాక్షిలో ఏం రాశారో తెలుసా? నాడు కోతలు నేడు వాతలు అని చెప్పి సాక్షిలో హెడ్డింగ్ పెట్టి ఒక వార్త రాశాడు. ఏంటి నాడు కోతలు నేడు వాతలు అంటే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్రోలు డీజిల్ ధరలు దేశంలోనే అధికంగా ఉన్నాయని చెప్పి విమర్శించారు. విమర్శించిన మాట వాస్తవం. మరి అప్పుడు మీరెందుకు విమర్శించారని మీరు అడగొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు విమర్శించిన దానికి ఒక అర్థం కూడా ఉంది. గతంలో నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ₹10 పెట్రోలు డీజిల్ మీద ₹10 ట్యాక్స్ కట్ ఆఫ్ చేశారు. చేయటమే కాకుండా అన్ని రాష్ట్రాలకు ఒక పిలుపునిచ్చి మీ రాష్ట్ర ట్యాక్సుల్లో కూడా కొంత తగ్గించుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక పిలిపిస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇంకో ₹10 రెడ్యూస్ చేశారు. ₹5 ₹10 తగ్గించి పెట్రోలు డీజిల్ని ప్రజలకు అందించారు ఆయా రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి తగ్గించడానికి ససేమిరా అన్నాడు. అదేంటి, మిగతా రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ ₹10 తగ్గించాడు ఆల్రెడీ, అంటే ఆయన ట్యాక్స్లో కట్ చేసుకున్నాడు ₹10. సో నీ నుంచి కూడా కొంత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత తగ్గించుకుని ఊరట కల్పించవచ్చుగా అంటే, అది మొత్తం కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం, మేమెందుకు తగ్గిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా తగ్గించాల. కానీ ఇదే చంద్రబాబు గారు 2018లో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే ₹2 3 రెడ్యూస్ చేసి రాష్ట్ర ట్యాక్సుల్లో తగ్గించుకుని ప్రజలకు పెట్రోలు డీజిల్ని అందించారు. మీకు చరిత్ర తెలియకపోతే నా దగ్గర న్యూస్ కూడా ఉంది, నేను చూపిస్తాను. సో అది చంద్రబాబు గారు విమర్శించారు అంటే, ఇతర రాష్ట్రాలన్నీ తగ్గించుకున్నప్పుడు నిన్ను తగ్గించమంటే నువ్వు తగ్గించనన్నావు. సో అప్పుడు చేసినటువంటి ప్రధాన విమర్శలు అవి. దాన్ని ఈ రోజు చంద్రబాబు గారు ఆ రోజు నిందయ్యలేదా, ఈ రోజు మేము నిందేస్తాం. పైగా ఇంకోటి ఏంటో తెలుసా, చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని పెట్టారంట. ఎక్కడ పెట్టారో ఒకసారి ఆ మేనిఫెస్టో ఏదో కూడా పెడితే బాగుండే. సాక్షి పేపర్లో చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎక్కడైనా పెట్టి ఉంటే ఆ మేనిఫెస్టో ఒకసారి బయట పెడితే అందరం సంతోషిస్తాం. మేనిఫెస్టోలో ఎక్కడైనా పెట్రోలు డీజిల్ ధరల గురించి చంద్రబాబు గారు చెప్పారా? అసలు ఆయన ఎప్పుడైనా పెట్రోలు డీజిల్ ధరల గురించి బహిరంగంగా నేను వస్తే తగ్గిస్తానని ఎక్కడైనా చెప్పారా? నీ హయాంలో ఎక్కువ ఉన్నాయని విమర్శించారు తప్ప నేను వస్తే తగ్గిస్తానని ఎక్కడా చెప్పలా. ఎందుకు విమర్శించారో కూడా నేను ఇప్పుడే చెప్పా. ఇతర రాష్ట్రాల్లో తగ్గించుకుంటే నువ్వు మాత్రం ససేమిరా తగ్గించనన్నావు. సో అప్పుడు చేసినటువంటి విమర్శలు అవి. సో దీనికి సంబంధించి సాక్షిలో వార్త వచ్చింది. ఏమొచ్చిందో ఒకసారి చూడండి. ఇది చూడండి. దటి చంద్ ధరబాబు అంట. అంటే ఈ పెట్రోలు డీజిల్ ధరలు వచ్చింది కదా, సో చంద్రబాబులో చంద్ ధరబాబు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టాడు. ఎలాంటి బాగానే పెడతారు, పనికిమాలిని, మనకి అవసరమైన ఏమీ ఉండవు కానీ అనవసరమైన బాగా వచ్చు. నాడు కోతలు నేడు వాతలు, పెట్రోలు డీజిల్ పై మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు. పెట్రోలు డీజిల్ పై మరి ఈయన ఎక్కడ మాట తప్పారు అనేది మీరు ఆ మేనిఫెస్టో కానీ అక్కడ పెట్టుంటే బాగుండేది. ఇదిగో మేనిఫెస్టోలో ఇక్కడ రాశారు, మీరు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామనో లేదా పెంచబోమనో రాశారు అని మీరు చూపిస్తే బాగుండేది. కాకపోతే కేవలం సాక్షిలో మాత్రమే కనపడతాయి కానీ ఎక్కడ కనపడవు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు, అదిగో అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి చెప్పాడండి చంద్రబాబు గారు. మరి ఎక్కడ చెప్పాడో నాకు తెలియదు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇదే హామీ అంట. టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఇచ్చారంట. ధరలు తగ్గించకపోగా మరింత పెంచిన భయం అంట. చంద్రబాబు నాయుడు గారు పెంచారంట ధరలు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ ధరలు పెంచారని ఎవడైనా చెప్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా చెప్తాడా? నీకు కేంద్రం పెంచి రాష్ట్రం మీద భారం పడింది కాబట్టి చంద్రబాబు గారు తగ్గించమని అడుగు, తప్పులేదు. కేంద్రం పెంచింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాలి, తన ట్యాక్సెస్లో తగ్గించుకుని ఇమ్మని అడగటం తప్పు కాదు. కానీ చంద్రబాబు నాయుడే పెంచాడని రాజావు చూసావా?
అది అది మరి నీ నీ బుర్ర తక్కువ తనానికి నిదర్శనం అదే. చంద్రబాబు మరింత పెంచాడట. ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల భారం పడుతుందంట. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోలు డీజిల్ ధరలు అధికంగా ఉందని చెప్పి రోజుకి ఎంత పడుతుంది, నెలకి ఎంత పడుతుంది, ఏడాదికి ఎంత పడుతుంది అనేది సగ్గా మ్యాప్ రూపంలో వేసి చూపించాడు. వాస్తవానికి ఈ విమర్శ అనేది చంద్రబాబు నాయుడు చేతిలో పెట్రోలు డీజిల్ ధరలు కంట్రోల్లో ఉండి ఆయన గాన పెంచగలిగి తగ్గించగలిగే నిర్ణయం తీసుకోగలిగి ఉండి ఆయన ఏదన్నా చేసుంటే మీరు విమర్శిస్తే అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ ఛార్జీలు లాంటివి ఉన్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటివి పెంచారు అనుకోండి, మీరు విమర్శించవచ్చు. మీరు గత వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంటే ఏడాదికి యావరేజ్న 2 సార్లు, ప్రతి 6 నెలలకు ఒక్కసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు ఆ లెక్కని కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు పెంచాలి విద్యుత్ ఛార్జీలు? 4 సార్లు పెంచాలి. కానీ పెంచారా? ఒక్కసారి కూడా పెంచకపోగా నువ్వు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తి మీద భారం వేస్తే వీళ్ళు ట్రూ డౌన్ పేరుతో ఆ భారాన్ని తగ్గించుకుంటూ రావడమే కాకుండా యూనిట్ ఖరీదు గతంలో ₹5.45 ఉంటే దాన్ని ₹4.90కు తగ్గించి రాష్ట్ర ప్రజల నెత్తి మీద 4,800 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించారు. సో అది చంద్రబాబు గారు, దట్ ఈజ్ చంద్రబాబు గారు. నువ్వు మరి దాని గురించి ఎందుకు చెప్పలా? ఈరోజు కేంద్రం పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను చంద్రబాబు కంటగట్టిన నువ్వు మరి చంద్రబాబు గారు యూనిట్ ధరను 55 పైసలు తగ్గించినప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేదు? ట్రూ డౌన్ పేరుతో ప్రజలకే తిరిగి డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? సాక్షి ఎందుకు రాయలేదు? మరి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీ పెంచకపోతే పెంచలేదు అని ఎందుకు రాయలేదు? ఇవన్నీ ఎందుకు రాయలేదు సాక్షిలో? ఇప్పుడు కేంద్రం పెంచిన పెట్రోలు డీజిల్ ధరలకి చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? అరే నీ హయాంలో గ్రీన్ ట్యాక్స్ కూడా పెంచేసి వాహనదారుల రక్తం తాగారు మీరు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ని తగ్గించేశారు పూర్తిగా. గతంలో 500, 1,500, 1000 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ అమాంతం 10,000, 15,000కు పెంచిన చరిత్ర మీది. దాదాపు 10 రెట్లు పెంచిన చరిత్ర మీది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ మొత్తం తగ్గించారు. నువ్వు చివరికి చెత్త పన్ను, ఇంట్లో మన చెత్తను కూడా తీసుకెళ్ళడానికి పంచాయతీ వాళ్ళకి పన్ను రూపంలో వేస్తే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేశారు. మరి వైసీపీ హయానికి ఇప్పుడు హయాంకి పోల్చి ఇవన్నీ ఎందుకు రాయలేదు సాక్షిలో? జగన్ వేసిన చెత్త పన్నును రద్దు చేసిన చంద్రబాబు అని ఎందుకు రాయలేదు? జగన్ వేసిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గించిన చంద్రబాబు అని ఎందుకు రాయలేదు? ఈ రోజు కేంద్రం పెంచిన పెట్రోల్ ధరను చంద్రబాబు నాయుడు పెంచాడని రాసావంటే మరి ఏమన్నా నాకు అర్థం కావట్లా. సాక్షి మరి ఇలాంటి రాత్రులు ఎలా రాస్తుందో నాకు అర్థం కావట్లా. నోటికి అన్నం తినేవాడైతే ఎవడో చెప్పడు. మీకు గతంలో చంద్రబాబు గారు చూడండి ఒకసారి, ఇది ఎప్పుడుది? 2018 సెప్టెంబర్ 10. ఫ్యూయల్ టు గెట్ చీపర్ బై RS2 ఇన్ ఆంధ్ర, సీఎం చంద్రబాబు నాయుడు రెడ్యూస్ వ్యాట్. సో గతంలో 2018లోనే చంద్రబాబు గారు పెట్రోలు డీజిల్ ధర మీద ₹2 వ్యాట్ తగ్గించుకుని, అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపు నాకు తెలిసి 600 కోట్లకు పైగానే ఏడాదికి. సో రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుని ఆ రోజు పెట్రోలు డీజిల్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి నీ హయాంలో నరేంద్ర మోదీ గారు ₹10 పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించి ఆయన మీరు కూడా కొంత తగ్గించండి అని రాష్ట్రాలకు పిలుపునిస్తే నీ హయాంలో ₹1 ఎందుకు తగ్గించలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వేమన్నావు ఆ రోజు? పెట్రోలు డీజిల్ ధరలు అనేది కేంద్ర పరిధిలోని అంశం, నేనెందుకు తగ్గించాలి, రాష్ట్ర ఆదాయాన్ని నేనెందుకు కోల్పోవాలన్నావు నువ్వు ఆ రోజు. మరి ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు, ప్రజల భారం గురించి మ్యాపులేసి చూపిస్తున్నావు నువ్వు. ఇది వైసీపీ నీచ రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది. ఈ రోజు పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు అనేది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశం. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రైసిస్, పెట్రోలు డీజిల్ క్రైసిస్ దేశం మొత్తం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ క్రైసిస్ పడకుండా చంద్రబాబు గారు చర్యలు తీసుకున్నారు. సో రేపో మాపో ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం. కానీ చంద్రబాబు గారే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, మేనిఫెస్టోలో తగ్గిస్తానని చెప్పారు, ఆ మాట ఇచ్చి మాట తప్పారు. 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచిన నువ్వా మాట్లాడేది? చెత్త మీద పన్నేసిన నువ్వా మాట్లాడేది? గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రజల రక్తం తాగిన నువ్వా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? ట్యాక్సుల గురించి ఇవన్నీ చంద్రబాబు గారు రద్దు చేసుకుంటూ వస్తే ఈరోజు పెట్టిన ₹2, ₹3 చంద్రబాబు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీ హయాంలోని నీచ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటివి మానుకోండి. పెట్రోలు డీజిల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సమస్య.